దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్యానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మనలను కనికరించునేమో అనెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న లేఖన భాగములో యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే, యోనా ప్రవక్త సముద్రములో ఓడ ప్రయాణములో ఉంటుండగా ఓడ దిగువ భాగమున మరి కింది భాగమున అతడు నిద్రపోతూ ఉన్నాడట. ప్రియులారా, ఎందుకు అంటే దేవుడు ప్రత్యేకంగా యోనాకు చెప్పిన మాట ఏంటంటే, నినవే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. కానీ అతడు దేవుని మాటకు అవిధేయుడై ప్రియులారా తర్షీషు పట్టణానికి ప్రయాణం కట్టాడు. అయితే అక్కడ మనం యోనా గ్రంథం 4-5 వచనాలు చూస్తే, దేవుడైన యెహోవా ఆ సముద్రం మీదకి గాలి తుఫాను పుట్టించాడట. ఆ సమయంలో ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు నమ్మిన దేవతలకు ప్రార్థించారట. మమ్మను రక్షించుమని కేకలు వేశారు. అందులో ఉన్న బరువుతో ఉన్న వస్తువులన్నీ కూడా ఓడ అలకగా చేయడానికి, చులకన చేయడానికి, మరి ఆ బరువు వస్తువులన్నీ కూడా వాళ్ళు సముద్రంలో పడవేశారు. అయినా గాలి తుఫాను ఆగడము లేదు. ఆ సమయంలో ఓడ నాయకుడు వెళ్ళి చూస్తే అందులో ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఓడ నాయకుడు దేవుని ప్రవక్తతో యోనాతో మాట్లాడుతున్నాడు. ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చినది? మేమందరము కూడా చచ్చిపోతాం, మేము భయపడుతున్నాం, నీవేమో చక్కగా నిద్రపోతున్నావు. లేచి నీ దేవుడెవరో నీ దేవునికి ప్రార్థన చేయి, మనము చావకుండా ఆ దేవుడు మనల్ని కరుణించినేమో అని అంటున్నాడు. ప్రియులారా, ఈ ఒక్క మాట ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించండి. ఈనాడు క్రైస్తవుడు అనేవాడు నిద్రపోయేవాడుగా ఉండకూడదు. క్రైస్తవుడు ప్రార్థించేవాడుగా ఉండాలి. ఆనాడు యోనా ప్రవక్త దేవుని మాటకు అవిధేయుడై నినవే పట్టణానికి వెళ్ళక తర్షీషు పట్టణానికి వెళుతూ ఉన్నాడు. అతన్ని బట్టే ఆ ప్రమాదం ఆ యొక్క పడవ మీదకి వచ్చింది. కానీ హాయిగా పడుకున్నాడు యోనా ప్రవక్త. కానీ ఒక అన్యుడు ఓడ నాయకుడు వచ్చి ప్రవక్తతో చెప్పాల్సి వచ్చేసింది, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించుమని. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఒక అన్యుడు అంటే, దేవుని మాటకు అవిధేయుడైనందుకు. ఈనాడు కూడా మనం ప్రియులారా క్రైస్తవులమై ఉండి, దేవుని ప్రజలమై ఉండి దేవుని మాట విననప్పుడు కొన్నిసార్లు దేవుడు అన్యులతో కూడా మనకు బుద్ధి చెప్పిస్తాడు ప్రియులారా. అందుకంటే ప్రియులారా, మనము దేవునికి అవిధేయులమైనప్పుడు ప్రియులారా అన్యుల ద్వారా కూడా దేవుడు బుద్ధి చెప్తాడు. ఆనాడు యోనా ప్రవక్తకు ఆ ఓడ నాయకుడు అంటున్నాడు, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఈ వాక్యాన్ని వింటున్నా నీవు కూడా ప్రియులారా ఉదయకాలము లేచి దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నావేమో, దేవునికి మొరపెట్టలేకపోతున్నావేమో, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథం 19 ఆ యొక్క ప్రియులారా 15వ వచనంలో చూస్తూ ఉంటే, సోమరితనం గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును అంటాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేయకుండా ఎప్పుడు నిద్రపోతుండే వాడు సోమరిపోతూ ప్రియులారా, సోమరితనం ఇదిగో గాఢ నిద్రలో పడవేస్తుంది ప్రియులారా. అక్కడ ప్రియులారా ఆ సామెతల గ్రంథం 19:24 చూస్తే, సోమరివాడు పాత్రలో తన చెయ్యి ఉంచునే గాని తన నోటికి ఎత్తనైనా ఎత్తడు. సోమరితనం ప్రియులారా ఎంత దరిద్రం అంటే ఈనాడు మనని మొత్తానికి దేవునికి దూరం చేస్తూ ఉంది. ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు అనే మాట ఈనాడు ప్రతి క్రైస్తవునికి ఒక హెచ్చరిక. ఈనాడు ప్రతి క్రైస్తవుడు వేకువజామున లేచి ప్రార్థన చేయాలి, కానీ చేయలేకపోతున్నాడు, నిద్రపోతున్నాడు.
ప్రియులారా, చీకటితోనే లేచి ఈనాడు వేకువ జామున క్రైస్తవుడు ప్రార్థన చేయాలి, క్రైస్తవ కుటుంబం ప్రార్థన చేయాలి. కానీ దేవుని మాటకు అవిధేయులైపోతున్నారు. దేవుడు అన్నాడు ఇర్మియా 33:3 చూస్తే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదనని దేవుడు అంటున్నాడు. యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 26:41, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. కానీ క్రైస్తవుడు నిద్రపోయేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు ప్రతి క్రైస్తవుడు వేకువ జామున లేసి ప్రార్థించేవాడుగా ఉండాలి. అందుకే సామెతలు 6వ అధ్యాయంలో మనం 9, 10, 11 వచనాలు మనం చూస్తూ ఉంటే ఇక్కడ అంటాడు, సోమరి ఏందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు, ఇక కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని ఉండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును అంటాడు. ఈనాడు సోమరితనమైలో ఈనాడు మనం ప్రార్థించలేకపోతే దరిద్రం వస్తుంది, దేవుని ఆశీర్వాదం రాదు. అందుకే సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. అక్కడ 6వ వచనంలో చూస్తే, మీకంటే చీమలు నయము అని అంటాడు. ప్రియులారా, యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొక్కుమని దేవుడు ఆకాశానికి భూమికి చెప్తా ఉన్నాడు. నా పిల్లలను నేను పెంచి పెద్దవారిని గొప్పవారిని చేస్తే వాళ్ళు నా మాట వింటలేరు, నా మీద తిరుగుబడుతున్నారు. ఎద్దు కామాందు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డిని తెలుసుకును అంటాడు. నా ప్రజలకు తెలివి లేదు అంటాడు. ఈనాడు చాలామంది ప్రియులారా దేవుని మాటకు అవిధేయులై జ్ఞానము లేక సోమరితనములో ఉండి దేవుని మాట వినలేకపోతున్నారు. అందుకే సోమరి, నువ్వు ఇంక ఎప్పుడు లేచదవు, ఎప్పుడు మేలుకొంటావు? నువ్వు సోమరివాడుగా ఉంటే దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం నీ దగ్గరికి వస్తుంది అంటాడు. కనుక ప్రియులారా, ఈనాడు నీవు నేను మనమందరము కూడా దేవుడు చెప్పిన మాటకు అవిధేయులమై దేవుడు చెప్పినట్లుగా వినకుండా మనం సోమరిపోతులుగా ఉంటే దేవుని ఆశీర్వాదం రాదు, కానీ దారిద్ర్యం వస్తుందట ప్రియులారా. కనుక ఈ వాక్యాన్ని బట్టి నీవు నేను మనమందరము కూడా ప్రతిరోజు వేకువ జామున లేసి ప్రార్థన చేద్దాం. అప్పుడు మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఏ సాతాను శోధనలో పడకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు. గనక ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఓ ఈ నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థించుమనే మాట, అది దేవుడు నాతోనే మాట్లాడిండని. ఇకనైనా నువ్వు తెల్లవారే వరకు, సూర్యుడు ఉదయించే వరకు నిద్రించక ఉదయమే లేచి 5 గంటలకి లేచి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. సోమరితనమంతా దేవుడు తొలగించి నిన్ను ప్రార్థన చేయువాడిగా దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి, ముఖ్యంగా సోమరితనాన్ని మీరు తొలగించి వేయండి, అవిధేయతను మీరు తొలగించి వేయండి. ఓయ్ నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థించు అని ఈ మాట ప్రతి క్రైస్తవునికి ఒక హెచ్చరికని, ప్రతి క్రైస్తవుడు వేకువ జామున లేచి ప్రార్థించిన ఆయన సాతాను శక్తుల మీద జయము పొంది పరలోకపు దీవెనలు పొందినట్లుగా ప్రతి ఒక్కరిలో ఉన్న సోమరితనము తొలగించి మెలకువ పాటు చురికితనం ప్రతి క్రైస్తవుడికి మీరు దయచేయమని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా సోమరితనము తొలగించేసి ప్రార్థన పరులుగా మీరు సిద్ధపరచమని, వేకువ జామున లేసి ప్రార్థించేవారిగా సిద్ధపాటు దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థనా పరులుగా సిద్ధపరచునుగాక.